వివేకానంద మదర్ తెరిసా స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ మాది. మేము గత 4 సంవత్సరాల నుండి సేవా మార్గాలు మొదలుపెట్టాం. ప్రతిరోజు సేవా కార్యక్రమాలు అనేక విధాలుగా చేస్తున్నాం. అలాంటిది మా బాసు నాకు వర్క్ ఇచ్చినటువంటి మా బాస్ బర్త్డే 4వ తారీఖు అయినప్పటికీ కూడా మేము 1వ తారీఖు నుండి పలు ఆశ్రయంలో పళ్ళు పంపిణీ, అలాగే భోజనాల కార్యక్రమాలు, అలాగే వస్త్రాలు, అలాగే కనకమహాలక్ష్మి గుడిలోని, అలాగే సింహాచలం గుడిలోని కూడా ఆయన పేరు మీద చేయడం, పూజలు చేయడం. అదేవిధంగా ఈరోజు కాన్వెంట్ జంక్షన్లో మజ్జిగ కేంద్రం పెట్టడం, అదే ఎస్ఐ గారు గణేష్ గారు రావడం, గణేష్ గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి పలు మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయన పేరు పెట్టడానికి నాకు అర్హత లేదు. మా బాస్ అయినటువంటి మా బాస్ పేరు పెట్టడం నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన నాకు పని ఇవ్వడమే కాదు, నాకు పని ఇవ్వడం వల్ల అనేక మందికి ఉపాధి కలిగించారు. అనేక మంది బతుకుతున్నప్పుడు ఆయన పేరెట్టి నేను పిలవకూడదు. ఆయన నాకు దేవుడితో సమానం. నాకు ఆయన పుట్టినరోజు సందర్భంగా నాకు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రాఘవ్ కిషోర్ గారు. నా పేరు బుజ్జి సార్. అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు చాలా 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 శుభదినం. మే 4వ తారీఖు రాఘవ్ కిషోర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి భక్తుడు, వారి సేవకుడు అయినటువంటి దాసరి బుజ్జి గారు గత 3 రోజులుగా విశాఖపట్నం జిల్లాలో పలు ఆశ్రమాల్లో పలు సేవా కార్యక్రమాలు, అన్నదానం, అలాగే వస్త్రదానం, అలాగే పండ్ల దానం, అల్పాహార దానం, ఇలా పలు కార్యక్రమాలు చేస్తూ ఈరోజు 4వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాన్వెంట్ జంక్షన్లో ఈరోజు మన సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఈ రిబ్బన్ కటింగ్ కార్యక్రమం, మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయటం నిజంగా చాలా 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 అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ మంచి మనసు ఉంటుంది, అందరికీ ధనం ఉంటుంది, కానీ సేవ చేసే గుణం మాత్రం కొంతమందికే ఉంటుంది. అలాంటి గుణం ఉన్న మంచి సేవకుడు దాసరి బుజ్జి గారు రాఘవ్ కిషోర్ గారి భక్తుడు అయినందుకు రాఘవ్ కిషోర్ గారికి కూడా ఈ సందర్భంగా సార్ మీ జన్మధన్యం. ఇలాంటి సేవకులు ఉన్నందుకు నిజంగా మేము కూడా చాలా ఆనందంగా ఉంటుంది. స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ తాలూకా ముఖ్య లోగో ఏంటంటే నో ఎక్స్పెక్టేషన్, ఓన్లీ యాక్సెప్టెన్స్. అంటే ఏమీ ఆశించకుండా పనిచేయటం, ఏది ఫలితం ఏదైనా సరే దాన్ని తీసుకోవటం. అలాగే భగవంతుడు ఇచ్చిన 2 చేతులతో దండం పెట్టు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టిన స్తోత్రాన్ని పలు ఆశ్రమాల్లో జిల్లాలో స్వామి వివేకానంద మదర్ తెరిసా గత 5 సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమాలు చేస్తుంది. అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ దాసరి బుజ్జి గారు, వన్ ఆఫ్ ది చైర్మన్ గారు మా ఎస్కేఎల్ రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనటం, అలాగే ఎస్ఐ గారు, వారి స్టాఫ్ ఆలీ గారు పాల్గొనటం కూడా చాలా చాలా ఆనందంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మనసు విప్పి నమస్కారాలు తెలుపుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మీ పేరు చెప్పండి. జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు ఎస్కేఎల్ రావు అండి. స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థ 3 సంవత్సరాలుగా ఓపెన్ చేసి దాంట్లో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. 10 మందికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం, అలాగే ఈరోజు రాహుల్ కిషోర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడు ఆయనకి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చేయడానికి మా దాసరి బుజ్జి గారు నిస్వార్థంగా ఎంతోమందికి సేవ చేస్తున్నారు. ఈరోజు ఆయన బర్త్డే చేయడం అనేది మా ట్రస్ట్ అంతా ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చెయ్యాలని ఆ కిషోర్ గారిని ఇందులో ఎంతోమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి ఈ ట్రస్ట్కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మంచి సూచనలు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మీ పేరు చెప్పండి. అన్న డౌన్ చేయి, లోగో డౌన్ చేయాలి. ఇంకా లోగోలు ఉన్నాయా చూడండి. నా పేరు గణేష్ బాబు అండి. నేను ఏసీ హార్బర్ ట్రాఫిక్ అండి. నా పేరు గణేష్ బాబు అండి. నేను హార్బర్ ట్రాఫిక్ పోలీస్ అండి. ఈరోజు మరి స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఎవరు కిషోర్ బుజ్జి గారి ఆధ్వర్యంలోని బుజ్జి గారు గురువు గారు అయినటువంటి ఎవరు రాహుల్ కిషోర్ గారు వారి ధన సహాయంతో ఈరోజు ఇక్కడ కాన్వెంట్ జంక్షన్లోనే ఈ మజ్జిగ పంపిణీ చలివేంద్ర పెట్టడం అయింది.
కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఎంచుకొని వారిని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అంటే ఇలాంటి ఎండల కాలంలో ఇలా చేయడం ఎలా చూడాలి? ఇలా ఎండాకాలంలో 10 మందికి ఇవ్వడం వల్ల ఏంటంటే అందరికీ దాహం తీర్చినట్టు ఉంటుంది, ఎండకి కొంత ఉపశమనం కూడా కలుగుతుందండి. ఆ మజ్జిగ అది ఆరోగ్యానికి కూడా మంచిదండి. శ్రీనివాస్ గారు రండి.